అందరికీ నమస్తే. మనం అనుకుంటాం కదండీ! అన్నీ ఉన్న ఆకు అణిగే ఉంటుంది అని చెప్పేసి. ఎట్లా అంటే రామచంద్రమూర్తి నిజంగా ఆయన లాంటి కొడుకు, ఆయన లాంటి భర్త, ఆయన లాంటి రాజు, ఆయనంత బలవంతుడు నిజంగా ఆయనే అని చెప్పేసి అనుకుంటాం కదండీ! అంటే ఆయన ఉన్నత స్థితిని ఎక్కడా కూడా నేను చాలా గొప్పవాడిని, నేనే రాజుని అని చెప్పేసి ఆయన ఎక్కడా కూడా ఎగ్జిబిట్ చేయరు కదండీ! ఎంతైనా కూడా ఆయన ప్రశాంతతమైన రూపాన్ని, ఆయన నిదానాన్ని అందరికీ చెప్పడం జరుగుతుంది కదా! కానీ రావణుడు ఏమనుకుంటాడండి, అంతటి గొప్పవాడితోటి అంటే ఆయన అలాంటి వాడే శత్రువు నాకు. అన్నీ ఉన్నాయి కాబట్టి ఏంటంటే నేను గ్రహాలన్నిటినీ కూడా, నవగ్రహాలన్నిటినీ కూడా నేను నా కాళ్ళ దగ్గర పెట్టుకున్నవాడిని. ఆయన నాకు పెద్ద లెక్క అన్నట్టుగా నేను అతనితోటే నాకు సరిజోడి, నేను రామచంద్రమూర్తితోటే యుద్ధం చేయాలి అన్నట్టుగా ఆయన అహం, ఆ అహంతోటే రాముడితోటే చేస్తే యుద్ధం జరగాలి అన్నట్టుగా చేయడం జరుగుతుంది కదండి. కానీ రామచంద్రమూర్తి యొక్క నిదానము, ఆయన ఓర్పు, ఆయన ప్రజ్ఞ అంతా కూడా ఆయన యుద్ధంలో రాణించడం జరిగింది కదండి. కానీ రావణుడు ఏం జరిగిందండి, అహం, నేనే గెలుస్తాను, నేను అందరినీ అణిచివేసే శక్తి నాకుంది, అలాగే రాముడు పెద్ద గొప్ప అనుకున్నాడు. కానీ ఏం జరిగిందండి, ఆ అహం అనేది తనని తానే ఓడించేటట్టు చేసింది కదా. నిజంగా మనమైనా అంతే కదండి. నేను అంత గొప్పోడిని, ఇంత గొప్పోడిని, నాకు అంత పేరుంది, నా దగ్గర అంత డబ్బు ఉంది, నా దగ్గర అంత ఉద్యోగం ఉంది, ఎంతైనానండి ఒదిగి ఉంటే మన ఏంటైనా ఏదైనా కూడా మన ఖ్యాతి, మన పేరు అన్నీ దాని అంతటా అవే వెళ్తూ ఉంటాయండి. ఏది కూడా మనకు మనం చెప్పుకోవాల్సిన అవసరం రాదు కదా. నిజంగా మన దగ్గర పేరు, గొప్ప అన్నీ మనలో ఉంటే వాటంతటా అవే బయటకు వస్తాయండి. అంతే తప్ప మనకు మనం విర్రవీగితే ఏమీ రావండి. రావణుడిలాగా మనకు మనమే ఏంటంటే ఓడిపోవటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా రామచంద్రమూర్తి యొక్క ఎప్పుడు ఉన్నత స్థితి అనేది కోరుకోవాలండి. అంతేగాని అహం అనేది వచ్చిందనుకోండి, అంటే నిజంగా రామచంద్రమూర్తి యొక్క ఆయన సింపుల్సిటీని మనం కోరుకుంటేనండి ఎప్పుడూ కూడా నలుగురిలో మనం అంతే వృద్ధిలోకి మనం రావడం జరుగుతుంది కదా. నిజంగా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ రజని.